Hi friends, welcome to Aegis Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. పుట్టినప్పుడే నీ భవిష్యత్తు, నీ తలరాత ఆల్రెడీ దేవుడు రాసి ఉంటాడని అనుకుంటూ ఉంటాను నేను. కర్మ సిద్ధాంతం అంటారు చూడండి. ఆల్రెడీ నువ్వు ఏం కావాలనేది ఆల్రెడీ నీ తలరాతలో రాసేసి ఉంటారు కాబట్టే మనలాంటి చిన్న టెక్నీషియన్స్, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే టెక్నీషియన్స్ కూడా వాళ్ళు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీని శాసిస్తూ ఉంటారు. ఈసీ అనే ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్‌ని ఎందుకు క్రియేట్ చేశాను? అది ఎందుకు ఇంత దూరం వచ్చింది? ఇన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి ఎందుకు అది ఒక మహావృక్షంలా తయారవుతోంది? ఇవన్నీ నాకు తెలియదు. నేను చేయాలనుకున్న మంచిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. 'ఇంతింతై వటుడింతై' అనే ఈజీ సినిమా ప్రపంచం విస్తరిస్తోంది. ఎంత దూరం విస్తరిస్తుందో నేను మాటల్లో చెప్పలేను. ఒక మంచి పని చేసేటప్పుడు నేచర్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. నేను దేవుడిని నమ్ముతానో లేదో పక్కన పెడితే నేచర్‌ని నమ్ముతాను నేను. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్ముతాను. నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు నువ్వు మంచి పని చేస్తూ, నువ్వు చేసే మంచి పనిలో కల్మషం లేకుండా ఉంటే నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నేచరే అన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి నేచర్ చాలా ఇస్తుంది. ఎంతలా ఇస్తుందో తెలుసా? రాజమౌళి, మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న వరల్డ్ నంబర్ 1 మూవీ. ఆ సినిమాకి టైటిల్ 'వారణాసి'. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నవంబర్ 16థ్ ఇది అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. ఎంత వైలెంట్‌గా ఈసీలో ఈ పేరు వినిపిస్తోందో, ఇదే పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించబోతోంది. 'వారణాసి' అని. చాలదా? ఈ పబ్లిసిటీ చాలదా మనకు? హ్మ్. మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు 'వారణాసి' అంటే అది అటుపోయి, ఇటుపోయి ఈసీలో చేసే మంచి పనులకి ఆటోమేటిక్‌గా మీరు చూస్తుండండి. సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా 'ఎస్ఎస్ఎంబి 29' అనుకుంటా. ఈ సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ చేసే టైంకి ఎక్కడ చూసినా సినిమా ఉంటుంది. 100% ఉంటుంది. అవునా? ఆ సినిమా మధ్యలో మన వీడియోస్ అన్నీ హల్చల్ అవుతాయి. ఇష్టం వచ్చినట్లు. నాకు తెలిసి 3 సంవత్సరాల జర్నీ ఇది. 3 సంవత్సరాల్లో ఈజీ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్యారలల్‌గా 200 సినిమాలని మనం అనౌన్స్‌మెంట్ చేసాం. ప్రాజెక్ట్‌ల మీద ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్‌ల మీద ప్రాజెక్ట్‌లు రిలీజ్ అయిపోతూనే ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో, ఈ జర్నీలో రాజమౌళి గారు, మహేష్ బాబు గారు అండ్ టీమ్ 'వారణాసి' అనే టైటిల్‌ని వాడేసుకుంటున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్‌గా నన్ను దారుణంగా వాడుకుంటున్నారు. ఈ వాడకం అందరికీ మంచిదే. అందరం బాగుపడాలి. సినిమా ఇండస్ట్రీలో అనుకోకుండా చెప్తున్నా గదా! అదే నేచర్ కనెక్టివిటీ ఇస్తోంది. నువ్వు చేసే మంచి పనికి నువ్వు చేసే మంచి పనికి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న అగ్ర దర్శకులు, టాప్ హీరోస్ కూడా ఆటోమేటిక్‌గా సపోర్ట్ అయ్యే విధానం మనం ఏమి చేయలేదే. ఆటోమేటిక్‌గా నేచరే కనెక్ట్ చేస్తోంది. నేచర్ ఎంతగా కనెక్ట్ చేస్తుందో మీకు అర్థమవుతుంటది ఈ పాటికే. సో, ఈ నేచర్ ఇచ్చే సపోర్ట్‌తో ఈజీ సినిమాని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడతా. నో డౌట్ అట్ ఆల్. 3 సంవత్సరాలు ఒక రకంగా ఇండైరెక్ట్‌గా నాకు అగ్రీమెంట్ చేసినట్టే. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు. ఈ సినిమాని తీసుకొచ్చేసి సినిమా ఇండస్ట్రీ మీద పెట్టు. చిన్న సినిమా బావుండాలి. చిన్న సినిమాకు వచ్చే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఒక వేదిక అయింది.
ఇంతవరకు ఎక్కడ గూడా ఒక సోర్స్ అంటూ లేకుండా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఆల్‌మోస్ట్ రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఒక ఆశ్రయం ఈజీ సినిమా. నీ దగ్గర టాలెంట్ ఉందా? ప్రూవ్ చేసుకో. సింపుల్‌గా మెసేజ్ చెయి. నీ టాలెంట్ ఏంటో చెప్పు. అన్నయ్య నా టాలెంట్ ఇది అని చెప్పు. ఈసీ గ్రూప్‌లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఈసీలో జరిగే ప్రాజెక్ట్‌లు ప్రతి ఒక్కరు ఎళ్ళిపోవచ్చు. వీడియోస్ వస్తూనే ఉంటాయి. అప్‌డేట్‌లు అవుతూనే ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్స్ మీకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా ఒక్క రూపాయి లావాదేవీలు ఉండవు. ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఈసీ రూల్స్‌లో రావాల్సి ఉంటది. ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు ఇక్కడ అవకాశం మాత్రమే దొరుకుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండవు. అన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటది. మీ ట్రావెల్ కావచ్చు, మీ ఫుడ్ కావచ్చు, మీ కాస్ట్యూమ్స్ కావచ్చు, మీ మేకప్స్ కావచ్చు, ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటది. ఇక్కడ అవకాశం క్రియేట్ అవుతుంటది. సినిమాలు జరుగుతూ ఉంటాయి. 1, 2 కాదు 200 సినిమాలు. ఒక పక్క సినిమాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్క ఫంక్షన్‌లు అవుతూనే ఉంటాయి. ఒక పక్క రిలీజ్‌లు అవుతూనే ఉంటాయి. సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధమే లేదు. ఇక ఇది ఒక నాకు తెలిసి సినిమా పాఠశాల. డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. తప్పులు చేయొచ్చు. మీరు తప్పులు ఎన్నైనా చేయండి. యాక్సెప్ట్ చేస్తూనే ఉంటది ఈ సినిమా. ఇంకా ఎన్ని తప్పులని చేస్తారు. ఒకానొక స్టేజ్‌లో రాజమౌళి గారు లాంటి గొప్ప డైరెక్టర్ ఈసీ నుంచి వస్తాడు. మహేష్ బాబు గారు లాంటి గొప్ప హీరో ఈ సినిమా నుంచి వస్తారు. మీలోనే ఉన్నారు వీళ్ళంతా. మీకోసమే ఈజీ సినిమా ఎదురు చూస్తోంది. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటే 'వారణాసి సూర్య' కోసం రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎదురు చూస్తున్నారు. వాడుకుందామని. వాళ్ళు ఈసీని వాడుకుంటారా? ఈసీ వాళ్ళని వాడుకుంటుందో తెలియదు. ఈ వాడకం మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఏదేమైనా గూడా వాళ్ళందరూ అలా నేను ఒక కొటేషన్ లాగా చెప్తున్నా. వాళ్ళందరూ అలా వాడుకోవడం వల్ల ఈ సినిమా బావుంటుంది. ఈ సినిమా బావుంటే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల భవిష్యత్తు బావుంటది. ఒక పాజిటివ్ వేలో వెళ్తున్న ఈ జర్నీ, నేచర్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఖచ్చితంగా ఈ సినిమా యుటిలైజ్ చేసుకుంటుంది. 'వారణాసి' అనే టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ వాడకాన్ని మనం పెట్టుకుంటాం. ఆ వాడకం ఎలా ఉంటుంది అనేది ఒక పక్క వాళ్ళు ఎలాగో ఆ టైటిల్‌ని వాడేస్తూనే ఉంటారు. వాళ్ళు వాడే కొద్దీ ఈ సినిమా పదునెక్కుతూనే ఉంటుంది. పదునెక్కుతూనే ఉంటుంది. 3 సంవత్సరాల ఈ జర్నీ నిజంగా ఒక అద్భుతమైన వరం మనకు. ఆ వరాన్ని యుటిలైజ్ చేసుకొని కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే అద్భుత ప్రయాణాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ జర్నీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈసీగా సపోర్ట్ అవుతారని, అవ్వాలని కోరుకుంటున్నాను. సో, ఈసీని 'వారణాసి సూర్య' అనే టైటిల్‌ని వాడుకుంటున్న రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మీకు తెలియకుండా మమ్మల్ని వాడుకుంటున్నారు. వాడుకోండి. వాడుకోబడతాం. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్న ఈజీ సినిమాకి మీకు తెలియకుండా మీరు సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ ఎంత దూరం వెళ్తుందంటే, మీరే ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేజ్ పైన వారణాసి అని ఎలాగో మీరు ఆ పదం వాడుతుంటారుగా, ఆ టైటిల్ పలుకుతూనే ఉంటారు. వారణాసి సూర్య, వారణాసి పక్కన వారణాసి, వారణాసి, వారణాసి అని మీరు పలుకుతూ ఏదో ఒక రోజు వెల్కమ్ టు వారణాసి సూర్య అని చెప్పేసి ఒక సౌండ్ వినిపిస్తుంది ఒక ఫంక్షన్‌లో. ఆ రోజు ఈజీ సినిమా ఇండస్ట్రీ శిఖరాగ్రం మీద కూర్చోబెడతాను. సో, ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్న వారణాసికి ఆల్ ది బెస్ట్. సో, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు త్వరగా మీరు టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఈజీ సినిమా ఇంకా మీకు తెలియకుండా హైట్స్‌ని దాటుకుంటూ సో, ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల మధ్యకి, అగ్ర హీరోల మధ్యకి ఈజీ సినిమా వెళ్తుంది. వెళ్తుంది. అలాంటి టెక్నీషియన్స్‌ని మీ అందరికీ పరిచయం చేస్తానని మాట ఇస్తున్నాను. నా పేరు వారణాసి సూర్య. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి వచ్చేయండి. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ ఈజీ సినిమా మనది కుటుంబం. కుటుంబంలోకి వచ్చేయండి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా రూ. 1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు. లక్షణంగా అవకాశాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. వచ్చేయండి. మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి.
నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.